హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు అంటే టెట్ కి తేదీ ఖరారైందండి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో 32,000 మందికి పైగా ఉపాధ్యాయులు దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇక మరోవైపు 2026లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు టెట్ పరీక్షలకు డేట్ అయితే ఫిక్స్ అయిందండి. ఈ నెల 10వ తేదీ నుంచి పరీక్షలు అయితే జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించారు. 10వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు 2 విడతలుగా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నామనేసి తెలిపారు. ఇక మరో 3 రోజుల్లో టెట్ హాల్ టికెట్లు కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామనేసి కూడా ఆయన వెల్లడించారండి. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుంచి 2 ఏళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. పదవీ విరమణకు 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉన్న టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ లో ఉత్తీర్ణులు కావాలి అనేసి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుతో 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ రాయడానికి అవకాశం అయితే కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రాసేందుకు సిద్ధమయ్యారండి. ఇక మరోవైపు 2026లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే 16,000కు పైగా పోస్టులు అయితే భర్తీ చేసింది. అయితే కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2,000 పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అంచనాలు అయితే వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టెట్కు మరిన్ని దరఖాస్తులు అయితే పెరిగాయనేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.